సమర్థమైన వ్యక్తులు, మానవత్వంతో ప్రజల కోసం రాత్రి మాలు కష్టపడి కార్యకర్తలు కాపాడుకునే వ్యక్తులకు ఇద్దరికి తప్ప దానికి ఉదాహరణ ఒకటి కాదు, 4 ఉన్నాయి. నీకు సమర్థత కావాలి. నేను మంత్రమే పడేది, నేను ఒక జాలితోటి ఒక పైరవి చేసి అడుగుతలేను. రాజగోపాల్ రెడ్డికి కెపాసిటీ ఉంటేనే, దమ్ము ఉంటేనే, ధైర్యం ఉంటేనే ఆయన నిజంగా చేయగలుగుతారు. మంత్రి పదవి అరుడు అనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి తప్పితే ఏదో రిజర్వేషన్ కూడా కాదు, నాకు మాట ఇచ్చినది కాదు. రేపు మంత్రి పదవిలో వస్తే నల్లగొండతో పాటు తెలంగాణ రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాడు, మంచి పనులు చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వాలి. కానీ అంతేగాని మన జానారెడ్డి గారు చెప్తున్నారు రంగారెడ్డికి హైదరాబాద్కి ఇవ్వాలంట. ఆయన 20,000 30,000 మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని. కానీ భువనగిరి పార్లమెంట్కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టినాను?